అయితే ప్రభుత్వంలో మరి దేవుని సన్నిధిలో ఈ రీతిలో దేవుని స్తుతించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై దేవునికి రుణస్థులమైన మరి ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్యంలో ముందుకు సాగుదాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేద. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేద. ఇంతవరకు మరి ఈ సంవత్సరం అంతా అనేకమైన మేలులతో మనల్ని నింపి, మరి మేలు అంటే ఏదో కలిసి వచ్చిందని కాదు, కానీ నిజంగా సజీవమై ఉండడమే నిజంగా ఎంతో గొప్ప మేలై ఉంది. మరి సంవత్సరం అంతా గణనం అనేది మరి సామాన్యమైన విషయం కాదు. మరి 53 ఆదివారాలు, 12 నెలలు, 53 ఆదివారాలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు కలిగిస్తే లక్షల కోట్లు. మరి ఈ ఆయుష్ అంతా కూడా భగవంతుడు మనల్ని సజీవుడుగా ఆరోగ్యంగా ఉంచడానికి మరి దేవుని ప్రభు చూపించాడు. నిజంగా ఇది లెక్కించలేని మేలై ఉన్నది, లెక్కించలేని మేలై ఉన్నది. మరి ఆస్తు ఐశ్వర్యాల సంగతి ఎలా ఉన్నా మనకి ఇంకా ఈ భూమి మీద దేవుని కృపలో సజీవులుగా కాపుదలతో ఉన్నామంటే నిజంగా గొప్ప మేలై ఉన్నది. అందుకని మరి దేవుడు దావీదు అంటాడు చూడండి, 91 దావీదు కీర్తనలో మొదటి నుంచి చదివితే 91 మొదటి నుంచి, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాకు చెప్పుచున్నాను. చూడండి, ఆయన నన్ను విడిపించును, ఆశ్చర్యకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీడ నీకు ఆశ్రయం కారణం.
ఇక కింద చదివితే అనేకమైన దీవులు అక్కడ ఉన్నాయి. రాత్రి వేలుపైన పగలు పలుకు ఎగురు బాణంపైన చీకటిలో అనేకమైన తెగుల్లో నుంచి మరి దావీదును అనేక రకాలుగా కాపాడినప్పుడు దావీదు రచించిన ఈ 91వ దావీదు కీర్తన. దాంట్లో మొదటి మాట ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మహోన్నతిని చాటున నివసించేవాడే. మహోన్నతుడు అంటే ఆయన చాటును నివసిస్తేనే మనం ఎక్కడ ఉంటామన్నా ఆయన నీడను విశ్రమించు. అవును కదా. మరి ఈ సంవత్సరం అంతా, ఈ 53 ఆదివారాలు, ఈ 12 నెలలు ఆయన కృపలో కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నీవు ఆయన నీడను విశ్రమించావంటే మరి నిజంగా ఎంత దేవుని కృప. మరి ఆయన కృప, ఆయన కాపుదల లేకపోతే మనం ఈ 365 రోజులు అంటే ఇంకా 2 రోజులు 3 రోజులు మాత్రమే మనకి సంవత్సర భాగంలో మిగిలి ఉంది. అంటే దాదాపుగా 362-63 రోజులు మరి దేవుని కృపలో కాచుకుంటాం. మరి అనేకమైన అపాయాలు, అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన అనారోగ్య సమస్యలు, అనేకమైన నష్టాలు, ఒడుగుడుగులు నిజంగా మరి నా జీవితంలో ఎన్నో చూశాను ఈ సంవత్సర కాలంలోనే. మరి కృంగుబాటు, మరి ఎంతో వేదనకరమైన రోజు, అలానే సంతోషకరమైన రోజు, అనేకమైనవి మనం చూసాం. సంతోషకరంగా ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషించుకుంటాం, దాని గురించి ఇబ్బంది లేదు. మేలు కలిగినప్పుడు సంతోషిస్తాం, దాని గురించి ఇబ్బంది లేదు. కానీ మరి అనారోగ్య సమస్యలు, ఆటుపోట్లు, నష్టాలు, మరి ఈ లోక సంబంధమైన కృంగుబాట్లు, మరి అనేక రకమైన మన కుటుంబంగా ఉన్న ఈ సమాజంలో ఉన్నప్పుడు అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అటువన్నిటిలో దాటి మరి ఈ కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం ఆయన చరిత్రలో మిగిలిపోయే రోజుగా, మరి ఎన్నటికీ జ్ఞాపకం రాని రోజు సంవత్సరంగా మరి కొన్ని రోజుల్లో మార్చడం. వీటన్నిటిని తట్టుకొని మరి భగవంతుడు నిన్ను నన్ను ఈ దేవుని మందిరంలో ఈ రీతిగా మనల్ని చేర్చి దేవుని స్తుతించుటకు, మరి ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యానికై, ఆయన చేసిన మేలుకై మరొకసారి వందనాలు మనం చెల్లించవలసిన బదులుగా ఉన్నాం. అవును కదా. మరి మనకన్నా గరులు, ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచిన వాళ్ళు దాటిపోయి ఉండొచ్చు. కళ్ళ చూసుకుంటాం. మరి రోజు మోచట్టుగా ఉంటాం. ఏది చూసినా కానీ ప్రమాదాలు, మరణాలు, పాపం, మరి అనేకమైన ఏడుతూ లేదు గాయాలు. మరి ఇంటి నుంచి బయటికి వెళ్తే మరి వచ్చే పరిస్థితి లేదు. మరి అనేకమైన నా జీవితంలో ఎన్నో ప్రమాదాలు దేవుడు దాటించాడు. అందుకని ప్రభు అంటాడు, మరణంలో నుంచి దేవుడు దాటించగా ఎవరు వచ్చినంటారు? అలా మనల్ని ఆపద అలా వచ్చినప్పుడు మన చేతులు ఆయన చేతులతో మనల్ని ఆ బాధలోంచి దాటించిన సంఘటనలు అనేకమైన నీ నా జీవితంలో మరి ఈ సంవత్సర కాలంలో ఎన్నో జరిగి ఉంటాయి. మరి అవన్నీ నెమరేసుకుంటూ మరి ఆయన చేసిన మేలు ఎంతో గొప్పవి. మరి కృతజ్ఞతగా జీవించవలసిన యెషయా గ్రంథంలో 41:13లో ఒక మాట చూడండి. 41:10. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు. చాలా ఏం చేస్తాడంట? మనం ఆపదలో ఉన్నప్పుడు నిజంగా అనేకమైన కుటుంబాల్లో ఆపదలు, అనేకమైన మరి మరణకరమైన పరిస్థితుల్లో, మన అపాయాల్లో, ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నమ్మకంగా ఉన్నావా? మనకు యెహోవానకు నేను చెప్తున్నాడు. ఆయన నమ్మిన ప్రజలకు భయపడకము, నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు. అంత మాత్రాన్ని వదిలిపెట్టకుండా నీ కుడి చేసిన పట్టుకోను. చూసావా, ఈ లోకంలో ఎవరైనా నిన్ను ఆదరించేవాళ్ళు ఎవరనుకున్నాం? మరి ఇది ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావా? ప్రభు ఇచ్చే భాగ్యాన్ని ఆయన కృతజ్ఞతగా ఉంటే చాలు. నీవు ఆపదలో ఉంటే నువ్వు భయపడకు, నేను దేవుడైన యెహోవాను, నీకు ఆపుదలగా ఉంటాను, తోడుగా ఉంటాను, నువ్వు కుడి చేతిని నేను పట్టుకుంటాను అంటాను. 10 కూడా ఒక మాట చూడండి. భూదిగంతముల నుండి నిన్ను పట్టుకొని
దాని ఫలాలను కొలుచుకునేవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకునేననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటున్నాను. చాలా చూసారా, ఎన్ని గొప్ప మేలు, ఎన్ని ఆశీర్వాదాలు మనకు అందిస్తున్నాడు. మనకి ఉచితంగానే కదా పంపిస్తుంది. కేవలం ఆయన నమ్మకంగా ఆయనగా పట్ల యథార్థతగా మేము ప్రతి ఆదివారం మీ సన్నిధికి వచ్చి, ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, ఈ 365 రోజులు, 53 ఆదివారాలు మరి నేను నా కుటుంబం ఈ ప్రభులో క్షమంగా ఉందంటే అది నువ్వు ఉచితంగా ఇచ్చిన కృపే కాదు ప్రభా. అవును కదా. మన నిజంగా ఆలోచిస్తే ఎన్నో జనవరి 2025 జనవరి 1వ తారీఖు నుంచి మరి డిసెంబర్ నెల 29వ తారీఖు వరకు దేవుడు అనేకమైన ఆటుపోట్ల నుంచి కాపాడాడు. ఆయన కృపలైతే మనము ఈ నీతిగా మనం చేరి ఆయన బాధ్యం లేని వారమైనాం. అందును బట్టి ఆయన చేసిన మేలులకు మరి కృతజ్ఞతలు కలిగి ఉన్న వారమై ఉన్నామని మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం, కీర్తన గ్రంథం 121 3లో కూడా ఒక మాట ఉందండి. 121:3 ఆయన నీ పాదములను తొట్టెల్లనీయడు, నిన్ను కాపాడువాడు. కాబట్టి కదా మనం ఇంతవరకు ఆయన నీ పాదములను తొట్టెల్లనీయడు, నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు ఇక్కడు యెహోవాయే. అనేకమైన ఆశీర్వాదాలు పగలైన 90 నిమిషాలు, రాత్రి 90 నిమిషాలు చూసారా. మరి ఆయన ఆశ్రయించిన వారంట ఆయన తన పాదాలు కూడా తొట్టిల్లా నిజమే కదా. పాదాలు తొట్టిల్లితే చాలు మన మనిషి అంతా కూడా పడిపోయి మరి అనేకమైన అపాదాలకు గురి పరిస్థితి నుంచి కూడా కాపాడుతారంట. అందుకనే మనం నిద్రపోయినా ఆయన ఏం చేయడంట, కొడుకడు. మనమైతే మరి సాయంత్రం ఉండాలి నిద్రపోతాం, ఏం జరుగుతుందో కూడా తెల్లవారు కాక మనకి. కానీ ప్రభు అంటున్నాడు, మీరు మీ పనుల్లో నన్ను నమ్మకంగా స్మరించుకుంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ పాదాలను తొట్టు లేకుండా చూసే బాధ్యత నాదంటున్నాడు. మిమ్మల్ని కొరకకుండా నిద్ర నేను మీ ప్రాణాలు కాపాడటానికి నేను కొరకను అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును కదా. మరి ఆయన కురికి నిద్రపోయేవాడైతే మరి ఏమైపోయేవాడో మనం. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభు మరి తను 24 గంటలు 365 రోజులు సంవత్సరాల తరబడి మీ పట్ల నా పట్ల తన కృపను తన కాపుదలను అలాగే కాస్తూ మరి అనేకమైన పరిస్థితుల నుంచి కాపాడుతూ మరి మనల్ని సంజీవ రెక్కలో ఉంచాడు. అందరి మిత్రమై మరి దేవుని కాపుదలకై వందనాలు తెలియజేశా. మరి భద్రమైన 2 తిమోతి 4:18 మనం పాఠం చూడండి. 2 తిమోతి 4:18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి చాలా ఏంటంట, ఏం చేస్తారంట, మనల్ని దుష్కార్యముల నుండి తను తప్పించి. అది ఎవరికి సాధ్యం అంటే నజరేయుడైన యేసుకు మాత్రమే సాధ్యం. మనం అనేక దుష్కార్యములు పడతాం. ఈ లోక సంబంధమైన దుష్కార్యములు అనేకమైనవి మన మీదకు వచ్చి పడేవి మరి అనేకమైనవి ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నీకు వచ్చిన ప్రతి దుష్కార్యము నుండి నేను బయట వేసేవాడిని నేనేనని చెప్తున్నాను. మరొకసారి చూద్దాం అనే వాక్యాన్ని. ప్రభువు
ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించు. యుగయుగములలో ఆయనకు మహిమ కలుగును గాక. అవును కదా ప్రభా, నన్ను ప్రతి దుష్కార్యం నుంచి కాపాడుతున్న వాడు నీవే కదా. అందును బట్టి నేను నీకు స్తుతించి మహిమపరచి నీకే యుగయుగములకు ఆ మహిమ కర్త ప్రభావం చెందే విధంగా నా జీవితాన్ని, నా ప్రవర్తనని మార్చుకునే విసురుబాటును అడుగు చేయమని ఆ నజరేయుడైన యేసుని ఇప్పుడైనా అడుగుదామా. రక్షణ పొందిన నీవు మరి ఎంత నీతిబద్ధంగా జీవిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, నీవు నీతియుక్తంగా ఉంటే మరి ఏ దుష్కార్యం వచ్చినప్పటికీ నజరేయుడైన యేసు నామములో ఆ దుష్కార్యాన్ని కొట్టివేసి మరి ఆయనకి ఘనత వచ్చే విధంగా ఈ నియమములు ఆయనకి ఘనత ప్రభావం చెల్లించే విధంగా మరి ఆయన మన జీవితాన్ని సరిచేస్తారని వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 91:15లో కూడా ఒక మాట ఉంటుందండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి చాలా ఇంకా అనేకమైన ఈ కింద ఏం చెప్పారంట, సింహాలను నాకు పాములను తొక్కారు అంట, కొడవ సింహములను విభిన్నములను అనుభవించారు అంట. అనేకమైన దీవెనలు అక్కడ. ఇవన్నీ కూడా మనకి నాగు పాములని మరి సింహాలని కొడవ సింహాన్ని పట్టుకున్నాయి. అన్ని ఉదంతాలు మన బైబిల్లో మరి దేవుడు తన దాసుల ద్వారా లేదా తన నమ్మిన భక్తుల ద్వారా ఆ సింహాలను చీల్చివేయడం కానీ, నాగు పాములు తగ్గడం కానీ మరి అనేకమైన సంఘటనలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసి ఆ బహుమతి చాటును నివసించిన వారి పట్ల ఆ దేవుడు ఏ విధమైన మరి గొప్ప కార్యాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమే. మరి అంటున్నాడు, అతను నా నామములు ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచేతను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చాను. శ్రమలో నేను అతనికి తోడైపెట్టను. అతన్ని విడిపించి అతని గొప్ప చేశాను. నేను గాయువు చేత అతన్ని తృప్తిపరచడం. రక్షణ అతనికి దేవుడు మనకి దీర్ఘాయువు ఇచ్చాడు కాబట్టి ఇంకా సజీవులమై ఆయన ఇంకా కాపుదలు ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా బ్రతికి ఉన్న వారమై ఉన్నాము. ఈ రీతిగా దేవుడిని స్మరించుటకు దేవుని కృప మన పట్ల ఉంది కాబట్టి మనం ఇంకా ఈ రీతిగా సజీవులమై ఉన్నాం. మనం ఇంకాను మహోన్నతుని చాటును వెతుకుతున్నాం కాబట్టి మనం ఇంకా విశ్రమించేవారుగా, ఆయన నీడను విశ్రమించేవారుగా ఉన్నామని మరి ప్రభువు పేరట నేనైతే విశ్వసిస్తున్నాను. కీర్తన గ్రంథం 34:19 కూడా ఒక మంచి మాట చూడండి. నీతిమంతుడి కంట ఎప్పుడు సుఖాలే ఉండవట. నీతిమంతుడికి కలుగు ఆపదలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయంట? అనేకం. ఒకటో రెండు అయితే ఆయనే చెప్పాడు, ఒకటో రెండు అని. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని చూసారా? ఈ లోకపరంగా అనేకమైన ఆపదలు మనకు వచ్చి ఉండవచ్చు. కానీ నీవు నీతిమంతుడు అయితే, నీవు మహోన్నతుని చాటును నివసించువాడు అయితే ఆయన తేడా విశ్రమించడానికి అనేకమైన ఆపదలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు యెహోవా మన దేవుడైన యేసుక్రీస్తుని మరి భక్తులు సెలవిస్తున్నాడు. నిజమే కదా? మరి నీతిమంతుడు అంటే ఏమీ ఈ లోకంలో ఆపదలే రావు, అంత సభ్యంగా సాగిపోయే జీవితం అని అనుకోవడానికి వీలు లేదు. కానీ నీతిమంతుడికి కూడా అనేకమైన ఆపదలు మరి వస్తాయంట. కానీ వాటన్నిటి నుండి మరి యెహోవాయే వాటి నుండి విడిపిస్తాడు. మరి కాబట్టి నీతిమంతుడుగా నువ్వు ఉన్నట్లయితే ఏదైనా ఆపద వచ్చినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం ఏమనగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ ఆపదలన్నింటినీ తొలగించువాడై ఉన్నాడని దావీదు భక్తుడు మరి కీర్తనలో తెలియజేస్తున్నాడు. అంతే కదా, ఈ లోకంలో మనకు కూడా ఈ సంవత్సరం అంతట్లో మన అనేకమైన ఆపదలు వచ్చే ఉండవచ్చు. కానీ వాటన్నింటినీ అధిగమించడానికి దేవుడు మనకి కృపనిచ్చాడు. కారణం ఏంటంటే
ఎవరైతే నీతిమంతులు దేవుని నీడన విశ్రమిస్తారో, మహోన్నత చాటు ఎవరైతే విశ్రమిస్తారో అది వారికి మరి ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతి ఇస్తానంటున్నాడు. మరి అటువంటి కృప నీకు నాకు కలగాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి కోరుకున్నాను. అలాగే 1 కూడా దేవుని శక్తి చోట కడవరి కాలం అంటే ఇదే కాలం, కడవరి కాలం. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు. అందుకని దొంగవలే నేను వస్తాను. ఇది కడవరి కాలం. కడవరి కాలమందు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేని చేత కాపాడబడుతున్నాం అంట? విశ్వాసం ద్వారా దేవుని కాపాడబడుతున్నాం. చూసారా? దేవుని శక్తి చేత కాపాడబడుతున్నావు. నీ గొప్ప శక్తి కాదు, నీ శక్తి కాదు, లేదా నీ ధనము, నీ డబ్బులు, నీ ఆస్తిపాస్తులు, నీ నైపుణ్యము కాదు. మరి ఈ రోజుల్లో ఎంతో వేదనకరమైన వార్తలు వింటున్నాం. మరి ఇటు చూసిన మనిషి అంటే మాయమైపోతున్నాడు. అరే ఇప్పుడే కదా వెళ్ళాడు అని అంటే మరణం అయ్యాడని మరి ఎంతో వేదనకరమైన పరిస్థితులు. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి మరియు వృద్ధుల వరకు మరి అకాల మరణాలు, కారణాలు లేని మరణాలు, హేతులు లేని గాయాలు. మరి ఏదన్నా పాత రోజుల్లో అంటే వృద్ధాప్యంలో వచ్చి మరి చనిపోయేవారు. కారణం మరి వాళ్ళకి కనపడేది మనకి వృద్ధాప్యం వచ్చేళ్ళే ఇక అందుకనే తన జీవితాన్ని ముగించుకున్నాడు అంటున్నాడు. ఇప్పుడు అన్ని అకాల మరణాలు, ఆకస్మిక మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, మరి కారణాలు కూడా కొన్నిటికి తెలియట్లేదు. మరి అంత భయంకరమైన లోకం. అందుకని ఈ కడవరి కాలంలో మనం రక్షించాలంటే లేదా మనం కాపుదలగా మరి భూమి మీద ఇంకా ఆయుష్తో మన మహోన్నత చాట్లో విశ్వసించాలంటే మనకి ఏం కావాలన్నా దేవుని మనం ఆశ్రయించే వారిగా ఉన్నామా? దేవుని ఆశ్రయించే వారిగా ఉన్నామా? మన దేవుని శక్తిని, ఆయన విశ్వాసతను పొందుకునే వారిగా ఉన్నామా? మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, నేను నన్ను మరి నువ్వు నా దేవుని శక్తిని లేదా నా శక్తిని ఆశ్రయించే వారిగా మీరు ఉన్నారా అని రక్షణ పొందిన వారిని అడుగుతున్నాడు. రక్షణ పొందిన వారు కూడా మరి రక్షణ పొందాము, మన జీవితం ఇంకా సరిపోయింది, మన పరలోక రాజ్యము వెళ్ళిపోతాము అనే ఒక గుడ్డి నిరీక్షణే కాదు. కానీ దైవజనుడు నేను రైల్వే ప్రాజెక్టులో చేసేటప్పుడు రాత్రికాల సమయంలో మరి మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆయన చెప్పిన మాట నాకు ఇప్పుడు స్మరణకు వచ్చింది. రక్షణ పొందిన వాళ్ళంట రక్షణ పొందామని అలాగే స్థిరులో ఇవ్వకూడదంట. వాళ్ళంట కనీసం ఒక ఆత్మను రక్షించేవారుగా ఆ ప్రయత్నం చేయాలి. మనం అయిపోయిందిలే, మనం రక్షణ పొందాం, దేవుడి పేరట మనం రక్షణలో ఉన్నాం, మనలో రాజ్యం వెళ్ళిపోతాం అని మరి అలాగే ఉండకుండా మరి రక్షణ పొందని వారిని ఏదో విధంగా మరి దేవుడు అనేకమైన మరి నీకు నైపుణ్యాలు ఇచ్చుండొచ్చు. మరి వారికి రక్షణ విలువని తెలియజేసేవారుగా. అందుకని ఆయన అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తే, రక్షణ పొంది పిశాసుల వలె ఉండొద్దు అని అన్నాడు. మనం కూడా రక్షణ పొంది ఆ దెయ్యాల వలె ఉండమన్నాడు. మనం కూడా దేవదూతల వలె ఇంకొకరిని రక్షించి నా ప్రభు రక్షణలో నడిపించేవారిగా ఉండాలంట. అంతేగాని నేను రక్షణ పొందాను, నా పని అయిపోయింది అని అంత మాత్రం ఉండకూడదంట. రక్షణ లేని వారిని రక్షణ వైపు, నజరేయుడైన యేసు వైపు, పరిశుద్ధాత్మ వైపు, క్రియేట దేవుని వైపు, ఆ శక్తి వైపు, ఆ శక్తిని రుచి చూసే వారిగా వారిని నడిపించాలని ఆ దైవజనుడు చెప్పగా నాకు ఇప్పటికీ అది మధ్యలో ఆ విధంగా ఉంది. మరంతే ఎందుకని రక్షణ పొందిన వారు అనుకోకూడదు. రక్షణ లేని వారు కూడా వారికి దేవుని మాటల్ని అనేకమైన ఒకడు మాటల ద్వారా, ఒకడు వాక్యం ద్వారా, ఒకడు ప్రార్థన ద్వారా, ఒకడు మరి దేవుని కనపరచడం లేదా ఆరాధన ద్వారా అనేకమైన కొంతమందికి కొన్ని దేవుని తలంపులు, ఆ తలంపుల ద్వారా మరి ఆ రక్షణలోకి, ఆ రక్షణ లేని వారిని కూడా నడిపించాలని మరి
మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సెలవిస్తున్నాడు. మరి అలాగే ద్వితీయోపదేశ కాండం 33:27లో కూడా పాత నిబంధనలో మరి ఆయన బాహువుల కింద ఎలా ఉన్నామో మరి అందును బట్టే మనం ఎప్పటికీ సజీవులుగా ఉన్నామన్న విషయం తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 33:27. శాశ్వతుడైన దేవుడు ఆ. నీకు నివాస స్థలము, ఆ. నిత్యముగా బాహువులు నిత్యములు బాహువులు నీ కింద నుండును. ఎలా ఉన్నాయంటే దేవుడు బాహువులు మన క్రింద ఉన్నాయి. అంటే ఆయన బాహువుల క్రింద మనము కోడి తన పిల్లలను ఏ విధంగా రెక్కల కింద కప్పుతో ఆ విధంగా ఆయన రెక్కల ఆయన మన కింద ఆయన రెక్కలు బాహువులు ఉన్నాయి. ఎంత వాక్యం అండి. కాబట్టి నీవు నేను ఇంకా రక్షణలో కాపాడబడుతున్నాం, సజీవులుగా ఉన్నాం, ఆయుష్తో ఉన్నాం. ఇంకా ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ మధ్య మాట్లాడుతున్నాను. మీరు సజీవులుగా ఉండబట్టే మీరు దేవుని వాక్యాన్ని వినగలరు. అవును కదా, నిజమే కదా. మరి దేవుని ఆ కాపుదల కనుక మనకి లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో. అవును ప్రభా. మరి ఈ ఈ కడవై కాలం లేదా ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం ఆఖరి రోజులు లేదా ఈ సంవత్సరాంతపు రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు మరి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం అంటే ఏదో నాకు డబ్బులు వచ్చినాయో ఆస్తిపాస్తులు వచ్చినాయో కాదు, కానీ కేవలం నువ్వు సజీవ లెక్కలో ఇంకా ఉన్నామంటే దేవునికి కృతజ్ఞత కలిగి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట నేను మనం చెప్తున్నాను. అంతే కదా. దేవుని కృపే లేకపోతే ఏమైపోయే వాళ్ళము మనం. ఒక్క క్షణ మాత్రం ఆయన అలా కులికాడంటే ఈ ప్రపంచం ఏమైపోతుందో, మరి ఈ దేశాలు ఏమైపోతాయో. అవును కదా. మరి ఆ మహోన్నతిని చాటున విశ్వసించలేకపోతే మరి నీ నీడ ఏమైపోతుందో. మరి ఎంతో ఘోరమైన పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితులు దాటిన కొంతమంది భక్తులు మరి దేవుని మరి లేఖనాల్లో మనకి కనబడతారు. మరి దావీదు అనేకమైన యుద్ధాల నుంచి దేవుడు కాపాడబడ్డాడు. మరి సౌలు తన మీద పట్టబట్టినప్పుడు సౌలు దావీదును చంపాలని నిర్ణయించుకున్నప్పుడు దావీదు పట్ల నజరేయుడైన యేసు ప్రభు ఉండబట్టి అనేకమైన ఆపదలు ఈటె కూడా ఇసిరినప్పుడు పక్కగా వెళ్ళి గోడకు పుంజుకున్న సంఘటనలు. అలాగే మరి నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు మరి నోవాహుని తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడిన విధానం ఇవన్నీ కూడా మరి అలాగే దానియేలుని మరి బబులోను రాజు చేతిలో నుంచి కాపాడిన విధం. మరి అలాగే షడ్రకు మెషకు అబెద్నెగోని మరి అగ్ని మంటల్లో వేసినప్పుడు కాపాడిన విధం. ఇవన్నీ కూడా వీరందరూ కూడా మరి పౌలు పాము కాటుకునేటప్పుడు మరి చనిపోవలసిన పౌరుని కూడా మరి సర్పం ఏం చేయలేకుండా దేవుని కాపాడు. ఇవన్నీ కూడా మరి చెప్పాలంటే చాలా ఉన్నాయి. యోనా మరి చేప కడుపులో 3 రోజుల నుండి మరి కాపాడబడుతుంది. ఇవన్నీ కూడా మహోన్నతుని చాటులో వీరందరూ కూడా మహోన్నతుని చాటున విశ్వసించారు కాబట్టి మరి ఆయన నీడన విశ్రమించేవారుగా ఉండబట్టి కాపుదలతో ఉండబట్టి జరిగింది. మరి ఆ విధంగా మరి అటువంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉంటే మరి వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడటకు ఈరోజు మన మధ్యన ఉన్నాడని ప్రభు పేరట సెలవుస్తున్నాం. కీర్తన 23:4 చూడండి. మరి ఈ విధంగా కాపాడమే కాకుండా మళ్ళీ కొన్ని రకాలుగా కొన్ని వారాంతకాలములో నేను సంచరించినాను. ఏ అపాయమునకు ఉందా ధైర్యం నీకు? ఉందా ధైర్యం నీకు? ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు పరిశీలిస్తున్నాడు. కాలాంతకాలంలో నేను ప్రయాణించినాను, ఏ అపాయమునకు నేను భయపడనంటాను. నీవు నాకు తోడయ్యుండు. చాలమ్మా. చూసారా మరి ప్రభు మహోన్నతుని చాటున నీవు విశ్రమించే వారిగా ఉన్నావా? ఉంటే గాఢాంధకారంలో కానీ అది ఏదైనప్పటికీ మరి ఆ విధంగా కాపాడబడే వారిగా మరి దుడ్డుకర దండము నాకు తోడుగా ఉంటుందని అంటాడు ప్రభు. మరి ఆ విధంగా మన జీవితాన్ని కాపాడబడే విధంగా మరి ఈ లోకంలో ఈ సంవత్సర కాలంలో ఈ లోకంలో అనేకమైన గాఢాంధకారపు లోయలు లేదా అటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చే ఉండవచ్చు. మరి దేవుని కృపలో
కాపాడబడడం ఆయన దుడ్డుగా ఆయన దండం ఉండబట్టి అది నీ పేరట ఉండబట్టి నువ్వు కాపాడబడే విషయాన్ని ఈ సంవత్సరాంత కాలంలో నువ్వు గుర్తెరిగి ఆయన కృతజ్ఞత కలిగి దేవుని కాపాడటం వల్లే నేను సజీవ లెక్కలో ఉన్నానని మరి మంచి సాక్షిగా ఈ మధ్యాహ్న కాలంలో నీ జీవితంలో కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 102:34 3-4 చదువుతారు. 102:3-4 వచ్చినాలు కూడా పొగ ఎగిరిపోవునట్లుగా పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు కరిగిపోవచ్చున్నవి. ఎలా పోతున్నాయి అంట మన జనాలు. పొగ ఎడిపోతుందో పొయ్యి మాత్రం మేము ప్రియుడు మంటేసే ఉంటాం. పొగ ఎడిపోతుందో తెలియదు. ప్రస్తుతానికి కొంచెం అట్ట కనపడుతుంది, తర్వాత అది ఎడిపోయిందో తెలియదు. మన జీవిత దినాలు కూడా అలాగా కరిగిపోతుంది. పొయ్యిలోనిది కాలిపోయినట్టు నా ఎముకలు చూసారా. దావీదు అంటున్నాడు పొగ ఎగిరిపోయినట్లు నా దినములు. నిజమే కదా, ఈ 365 రోజులు లేదా 63 రోజులు పొగ ఎగిరిపోయినట్టు. అరే నాకైతే అనిపిస్తుంది మొన్నే కదా మరి సంవత్సరం వచ్చింది, ఇంతలోనే గడిచిపోయినాయా అని అనిపిస్తుంది. కానీ మరి అందుకని అంటున్నాడు పొగ ఎగిరిపోయినట్టు దినములు నశించిపో. అప్పుడే 363 రోజులు మరి దేవుడు మన జీవితం నుంచి అలా దొరికిచ్చేసి అవి ఎన్నటికీ మరలా తిరిగి రావు. అవి చరిత్రలాగా మాత్రమే. ఒకప్పుడు 2025 సంవత్సరంలో పలానా చర్చిలో నేను ఇట్లా వాక్యం చెప్పానని చరిత్ర చెప్పుకుంటానే కానీ మరలా అవి దొరికి రావడానికి ఆస్కారం లేదు. ఆ విధంగా మరి అవి చరిత్ర పుటల్లో అలా కలిసిపోవాల్సిందే, అలా గతించిపోవాల్సిన మరి పరిస్థితులు ఆ రోజులుగానే ఉండవు. అందుకనే దావీదు అంటున్నాడు నా జీవితంలో ఆ దినములు పొగ ఎగిరిపోయినట్లు పెరిగిపోవచ్చు. అలాగే దావీదు మరొక చోట ఇంకో మాట అంటున్నాడు చూడండి. 139:16 139 నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఏంటంట అసలు ఇంకా మొదలైందా? ఇంకా మొదలు కూడా అవ్వలేదంట. ఎక్కడ ఉన్నాడంట దావీదు? ఎక్కడ ఉన్నాడంట? తన తల్లి గర్భంలో పిండంగానే ఉన్నాడంట. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు. నేను భిన్నముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూచినను. నియమింపబడిన దినములు ఒకటి కూడా, అంటే తన తల్లి గర్భం నుండి ఇంకా బయటికి కూడా రాలేదు. భూప్రపంచాన్ని చూడకముందే దేవుడు అంట నీ సంగతి నా సంగతి ఆయనకి తెలుసంట. నీ దినములన్నీ అంటే నేను ఎన్ని సంవత్సరాలు పొందుతాను, నేను ఏమేం చేస్తాను అన్ని కూడా ఆయన రాసి అది నా మాట కాదు, అక్కడే చూడండి ఏమవుతుంది. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్ప, వాటిని లెక్కించాలనుకోండి నా ఇసుక కంటే. అవును కదా ప్రభా, నీ తలంపులతో నాకెంతో ప్రియమైనవి, వాటి లెక్కింపు శక్యం కాదు. ఇసుక రేణువులు మేము లెక్కించం. అలాగే ప్రభా నీ తలంపులు కూడా మేము లెక్కించం. వాటి మొత్తం ఎంతో మేము చెప్పలేము, గొప్పది. అందుకని అక్కడే పక్కనే 139:6 మాట చూడండి. ఇట్టి తెలివి నాకు మించినది. అది ఆయన తలంపుల పరిస్థితి ఏంటంట. ఇట్టి తెలివి నాకు మించినది అంటే మన జ్ఞానానికి ఏమాత్రం సరిపోనిది, మించినది, పైన ఉన్నది. అందుకని అంటున్నాడు అవి అగోచరము, అది నాకు. అవును ప్రభా నీ తలంపులు ఎంతో గొప్పవి, వాటిని నేను వివేచించలేను. అవి నాకు మించింది, అవి నా తెలివికి మించింది ప్రభా. వాటి మొత్తం ఎంతో గొప్పవి, అవి ఇసుక రేణువులకంతా కన్నా లెక్కకు మించింది. అవును ప్రభా నువ్వు చేసిన ఈ సంవత్సరంలో మాకు చేసిన మేలు ఎంతో గొప్పవి, అవి మేము గుర్తుంచుకోలేకపోయి ఉండొచ్చు.
ఆయన అవి మాకు అగోచం, మీ తెలివి మాకు పైన ఉన్నవి. కాబట్టి మేము ఇంకా సజీవులు ఎక్కడ మహోన్నత చాటున నివసించవాడే అవును ప్రభు. మేము ఆ నీడను నిశ్చయించేవారుగా ఉన్నామంటే నీ కృప మా మీద ఉంటున్నాము. ఆయన ఈ రానున్న కొత్త సంవత్సరం 2026 సంవత్సరం ఆ నీడను మాకు కొనసాగించు. మా జీవితాల్లో నీ కాపుదలలాగే నింపు ప్రభు. మరి నీ జీవితంలో సంవత్సరం ముందుకు జరిగే ముందు మా భక్తిలో మా రక్షణలో మరి కొత్త చిగురుని తొలగింపు చేసి నీకు దగ్గరగా జరిగి నీ నుండి మరిన్ని దీవెనలు పొందేవారిగా మా జీవితాన్ని సరిచేయమని మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రభుత్వం పొందుతున్నావా? మరి కీర్తనలు 89:46 ఒక మాట ఉందండి, యెహోవా ఎంతవరకు దాగి ఉండు, నిత్యము దాగి ఉండు. చాలమ్మా, మరణము చూడక యేసు ప్రభు కనుక నిన్ను నన్ను చూడకుండా దాగి ఉంటే మనకేం సంభవిస్తున్నట్ట? మరణం సంభవిస్తున్నట్ట. అందుకనే అక్కడ 46 కొంచెం ముందేమన్నమాట, అతని కంటే అతని ఆ యెహోవా ఎంతవరకు నువ్వు దాగి ఉండువు, నిత్యము దాగి ఉండువా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును, ఎంత పెద్దముగా నీవు నరునందరిని సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకున్నడెవడు, పాతాళయము యొక్క వశము కాకుండా తను తప్పించగలవాడు ఎవడు అని ప్రభువుడుచున్నాడు. మరి వీటన్నిటికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన వారమై ఉన్నాము. మరి అందుకని మనం యెహోవా దాగి ఉండే పరిస్థితిని మనం తెలుసుకోవచ్చు. నీ క్రియలు బాగోపోతే నీ నుండి దూరంగా ఆయన దాగి ఉంటాడంట. అప్పుడు ఆయన అనుకుంటాడంట, వ్యర్థం నా నలుగురిని సూచించాను. అప్పుడు మనం ఆయన కనుక తలపు వస్తే వెంటనే మనకు మరణం వస్తుంది, పాతాళము నోరు తెలుసుకుంటుందని మరి దావీదు భక్తులు తెలుస్తున్నాడు. అవును కదా, మరి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని మరి మనము మహోన్నతుని చాటున నివసించే వారిగా ఉండాలని, మరి సర్వశక్తి నీడను విశ్రమించే వారిగా ఉండాలని మరి దావీదు భక్తుడు కల్పిస్తున్నాడు. మరి నా మాటను ముగిస్తున్న చివరిగా సామెతల గ్రంథం 9:10 ఒక మాట చెప్పి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీవు ఏం కలుగుతుందంట? మరి ఈ 2026 సంవత్సరం మీకు నాకు మన కుటుంబాలకు మన బిడ్డలకు ప్రభువును తెలుసుకున్న ప్రతి ప్రభువును తెలుసుకునే వారికి ప్రభువును తెలుసుకునే భాగ్యం కలగాలని ఈ 2026 సంవత్సరంలో దేవుడు అనుగ్రహించే ఆయుష్కాలం లేదా దీర్ఘాయు మరి మన కుటుంబాల్లో ఉండాలని మరి నజరేయుడైన యేసు నామంలో నేను కోరుకుంటున్నాను. అటువంటి కృప మరి అటువంటి భాగ్యం మరి దేవుడు మనకు అనుగ్రహించాలని మరి ఆ మాటలు ముగించుకుంటూ మహోన్నతుని చాటున నివసించే వారిగా మన జీవితాన్ని మన బిడ్డల జీవితాన్ని మరి ఉంచాలని, అలా ఉంటే మరి ఆ సర్వశక్తి నీడన విశ్రమించే వారిగా మరి ఆయన నాకు ఆశ్రయము కోట, నన్ను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాకు చెప్పేవారిగా మన జీవితాలు ఫలించాలని, మన బిడ్డల జీవితాలు ఫలించాలని 2026 సంవత్సరం మన జీవితాల్లో మరి ఆస్తిపాస్తుల సంగతి ఎలా ఉన్నా రక్షణలో, ప్రభు సేవలో, ప్రభు నడిపింపులో ప్రభువుకు మరింత దగ్గరగా మరి జీవిస్తూ ఫలించే జీవితాలుగా మార్చబడాలని కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన మరి సహోదరి స్థానిక సంఘ
యాచకురాలైన సహోదరికి ఆ వందనాలు తెలియజేస్తూ మరి ఈ మాటలు మరి పరిశుద్ధాత్మ నడిపింపుతో మనకు అనుగ్రహించిన ఈ ప్రభుని మరొకసారి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని నా వాక్యాన్ని మహాపరిశుద్ధుడు 2025 సంవత్సరం డిసెంబర్ మాసం ఈ ఆఖరి ఆదివారం డిసెంబర్కి కాదు ప్రభా. ఇదిగోనైనా ఈ 2025 సంవత్సరం ఆఖరి ఆదివారం మా జీవితాల్లో 53వ ఆదివారాన్ని 52 ఆదివారాలు దొరికించేసావు. మరి చరిత్రలో కలిసిపోయింది. ఈ ఆఖరి ఆదివారం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఈ సన్నిధిని ఆసక్తితో ప్రభు మరి సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. సన్నిధిలో మరి ఆయన సన్నిధులు గడపాలని ఆశతో వచ్చిన నీ ప్రేమిటల్ని ఒకసారి నీ కనునాయన కనుదృష్టి సాధించుకో. నువ్వు అంటున్నావు కదా ప్రభా, మహోన్నతుని చాటున విశ్రమించుకోవాలి. మరి అవును ప్రభా, అటువంటి బాధ్యత అనుగ్రహించావు. మరి మేము నాయన ఈ 365 రోజులు కాపాడబడ్డామంటే అది కేవలం నీ కృపైనది ప్రభా. మాకన్నా అనేకమైన ధనవంతులు గనులు పేరొందిన వారు దాటిపోయారు. మా జీవితంలో ఎంతో మందిని మా కళ్ళ ముందే మేము మరి కోల్పోయాము. కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించింది. నీ విశ్వాస్యత నాయన మమ్మల్ని కాపాడింది ప్రభు. అవును ప్రభా, ఎంతో దుర్భరమైన ఎందుకు పనికిరాని ఎన్నికలేని అంటున్నావు కదా ప్రభా. నరపుత్రుడిని నరుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు ఏ పాటి వారు అంటున్నావు ప్రభా. అవును ప్రభా, మేమేం పాటి వారు ప్రభా. నీతో మాకు ఏం వచ్చి ప్రభా. నీవు నాయన పైనున్న వాడివి, మేము మంచి కుప్పలు ఉన్నవాడి ప్రభా. మమ్మల్ని గుర్తించడానికి నీకు ఎటువంటి లాభం లేదు, ఎటువంటి మరి ఉపకారం కేవలం నీ ఉచితమైన కృప చేత జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సచ్చిపోలేదు. అవును ప్రభా, మేము ఈ సంవత్సరాంతం నీకు నమ్మకంగా యథార్థంగా ఈ రానున్న నీటి దినాల్లో మేము జీవించేవారిగా రానున్న కొత్త సంవత్సరం ఆయన నీ నమ్మకంగా యథార్థంగా ఆయన నీ సేవలో కొనసాగేవారిగా ఇగో మాకు మేడల మిత్రులు అక్కర్లేదుగా ఈ పరలోక రాజ్యంలో పాలు పొందేవారుగా ఆ భాగ్యాన్ని పొందేవారిగా మా జీవితాన్ని మా బిడ్డల జీవితాన్ని మార్చుకుంటుంది. ఈ కృప మాకు చూపించు. మీ జీవితాన్ని ఆయన మా జీవితాన్ని వైపు తిప్పుకుంటున్నాం. మా రోడ్డు పాటలు సరి చేస్తున్నాము. ఆయన మేము ఎప్పుడు నెల్లప్పుడు నీకు విరోధంగా నీకు పాపం చేసేవారిగానే ఉన్నాం. మా పాపములు ఎన్నడుగా ఆయన ఉన్నప్పుడు ఈ సోపుతో కలిగి మా జీవితాన్ని మార్చుతున్నాం. ఆయన మా పిల్లల బ్రతుకుల్ని మార్చుతున్నాం. మా జీవితాన్ని కడుతున్నాం. నీకు ఇష్టమైన జీవితం చేపట్టగా మా కుటుంబాలని మా బిడ్డలను ఆశీర్వదించుతున్నాం. ఆయన ఆశలకు పోయి చింత ఆశలకు పోయి లోకాశలకు పోయి మా జీవితాన్ని నువ్వు అనుగ్రహించే ఆ కృపను కోల్పోయేవారిగా కాకుండా ప్రభా మా కష్టార్జిత ఆయన ప్రసంగి అన్నట్టు ఆయన చూడదగినది పేరైనది. మరి మా కష్టార్జితాన్ని మా భార్య బిడ్డలతో అనుభవించే వాక్యమును మాత్రమే మాకు అనుగ్రహించమని అనవసరమైన ఐశ్వర్యంతో ఆదాయాలు మాకు ఒప్పుకోమా. నీకు నిజమైన జీవితం నీ ముందుకు జరుగుతూ నీ వైపు జరుగుతూ మా జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలని రానున్న 2026 సంవత్సరం మా జీవితాల్లో వెలుగు నింపేదిగా నీకు దగ్గరయ్యేదిగా ఉండాలని కోరుకుంటూ ప్రభా పరిశుద్ధాత్మ నడిపింపుతూ నాతో చెప్పుకున్న మాటలను ప్రకటించడం గురించిన శక్తికి పరిశుద్ధాత్మ నడిపింపు తోడ్పాటుపై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను.